స్టేషన్ బెయిల్ ఎవరిస్తారు? ఎవరికి ఇస్తారు? ఏ సిట్యుయేషన్స్‌లో ఇస్తారు? అని చెప్పేసి అడిగారనమాట. అయితే ఏంటి అంటే స్టేషన్ బెయిల్ అనేది స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇస్తారనమాట. మనం ఈ బెయిల్ కోసం కోర్ట్‌కి వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటారా అంటే మీరొక క్రైమ్ చేసినప్పుడు ఆ క్రైమ్‌కి గాను ఒక సెక్షన్ కింద కేస్ అనేది రిజిస్టర్ అవుతుంది. ఆ సెక్షన్ పరిధిలో గనక మీకు గనక శిక్ష 7 ఇయర్స్ లోపల పడుతుంది. ఇంప్రిజన్‌మెంట్ ఉంది అంటే మాత్రం మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా స్టేషన్ బెయిల్ అనేది ఇస్తారనమాట షూరిటీస్‌ని పెట్టుకొని. లేదు ఒకవేళ మీకు 7 ఇయర్స్ అబోవ్ ఉంది అంటే ఏం చేస్తారు అంటే తీసుకెళ్ళి లోపలేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మీరు రెగ్యులర్ బెయిల్ అనేది తెచ్చుకోవాల్సనేది ఉంటుందనమాట. సో, స్టేషన్ బెయిల్ అనేది స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇస్తారు. తర్వాత 7 ఇయర్స్ ఇంప్రిజన్‌మెంట్ బిలో ఉన్న కేసెస్‌లో మాత్రమే స్టేషన్ బెయిల్ అనేది షూరిటీస్‌ని తీసుకొని ఇస్తారనమాట. రిమైనింగ్ కేసెస్‌లో అబోవ్ 7 ఇయర్స్ అన్నీ కూడా బెయిల్ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ వేసుకుంటారు. లేదు అంటే బిఫోర్ అరెస్ట్ యాంటిసిపేటరీ బెయిల్ అనేది మూవ్ చేసుకుంటారు. అలో అయింది అంటే ఓకే. లేదు అంటే అరెస్ట్ చేసి కోర్ట్‌లో సబ్మిట్ చేసి రెగ్యులర్ బెయిల్ వేసుకుంటారు.